వచ్చేస్తానండి. ప్రతి ఆదివారం వచ్చినట్టే చీకటి పడే వేళకు వచ్చేస్తాను. కాసేపు వెయిట్ చేయలేరా ఏంటి? మరీ చిన్నపిల్లాడవుతున్నారు. సంధ్య, నాకు నీ మీద కోపంగా ఉంది. ఎందుకు? ఆ వచ్చేదేదో అంకుల్ వాళ్ళ ఇంటికి బదులు మన ఇంటికి వచ్చి ఉండొచ్చుగా. మీ టీం వాళ్ళ షాపింగ్ పూర్తయ్యేలోగా సండే స్పెషల్గా మనకి కాస్త ఏకాంతం, ప్రైవసీ దొరికేది. నువ్వు నాకు దగ్గర ఎన్నాళ్ళైంది. రెచ్చగొట్టడం, కవ్విస్తూనే దూరంగా పారిపోవటం నీ ఆడవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కదా. నీకు పాపం తగులుతుంది నన్ను విరహంలో వేపు తింటున్నందుకు. అవన్నీ ఫోన్లో ఎందుకు? పెట్టేయండి. ఏ ఇవాళ సండే, నీకు దగ్గర అవ్వలేకపోయినా ఇలా సరదాగా కూడా మాట్లాడకూడదా? ప్లీజ్, అమ్మ వాళ్ళు వచ్చే టైం అయింది. అంటే ఇంట్లో ఎవరు లేరా? ఎక్కడికి వెళ్ళారు? గుడికి. అయితే నేను అక్కడికి వచ్చాయినా? వాళ్ళు వచ్చేలోగా ఒకే ఒక్కసారి నిన్ను గాఢంగా ముద్దు పెట్టుకుంటాను. ప్లీజ్ ఫోన్ పెట్టేయండి. నన్ను చంపుకు తినకండి. అమ్మ వాళ్ళు వస్తే అసహ్యంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు తప్పించుకున్నారు. రాత్రికి వస్తావుగా, అప్పుడెలా తప్పించుకుంటావో అది చూస్తాను. బాయ్ డార్లింగ్, టాటా. ఇప్పుడు తప్పించుకున్నారు. రాత్రికి వస్తావుగా, అప్పుడెలా తప్పించుకుంటావో అది చూస్తాను. 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 వాళ్ళు వచ్చేలోగా ఒకే ఒక్కసారి నిన్ను గాఢంగా ముద్దు పెట్టుకుంటాను. వాళ్ళు వచ్చేలోగా ఒకే ఒక్కసారి నిన్ను గాఢంగా ముద్దు పెట్టుకుంటాను. కాసేపు వెయిట్ చేయలేరా ఏంటి? మరీ చిన్నపిల్లాడవుతున్నారు. ఇప్పుడు తప్పించుకున్నారు. రాత్రికి వస్తావుగా, అప్పుడెలా తప్పించుకుంటావో అది చూస్తాను. వాళ్ళు వచ్చేలోగా ఒకే ఒక్కసారి నిన్ను గాఢంగా ముద్దు పెట్టుకుంటాను. వాళ్ళు వచ్చేలోగా ఒకే ఒక్కసారి నిన్ను గాఢంగా ముద్దు పెట్టుకుంటాను. వాళ్ళు వచ్చేలోగా ఒకే ఒక్కసారి నిన్ను గాఢంగా ముద్దు పెట్టుకుంటాను. అమ్మా సంధ్య, గుళ్ళో బాగా రష్గా ఉందమ్మా. ఇంతసేపు అయింది? లేదమ్మా, దారిలో వస్తూ ఉంటే ఈయన గారికి ఎవరో తెలిసిన వాళ్ళు కనిపించారు. ఇంకేముంది, వాళ్ళ మాటలు పట్టాన్ని తెమిలితేనా? మగవాళ్ళ మాటలు కదా. అప్పటికి 3-4 సార్లు నేను దగ్గు నటిస్తే అప్పుడు కదిలారు. అక్కడికేవో మీ ఆడవాళ్ళ ముచ్చట్లు 6 నిమిషంలో తేలిపోయేట్టు. ఏదో చాలా రోజుల తర్వాత కలిశాడు కదా 4 నిమిషాలు మాట్లాడుకున్నామమ్మా. దానికి మగాళ్ళ మాటలంటూ సెట్ అయ్యింది.
అవునమ్మా. అబ్బాయి ఏం చేస్తున్నాడు? లేచాడా? ఈ టైం కాఫీ కావాలంటాడే, ఇచ్చావా? ఇప్పుడు ఏం మించిపోయింది, ఇంతకు ముందు ఇవ్వకపోతే ఇప్పుడు పెట్టిస్తుంది. ఏమ్మా? ఆహా, కొడుకు పేరు చెప్పి మీరు మరో కప్పు లాగించేద్దామనా? అవును, లాగిస్తాను. ఏంటట? అమ్మా సంధ్య, మామూలుగా కాదమ్మా, డబుల్ స్ట్రాంగ్. అమ్మా, వెళ్ళి వాడికి ఏం కావాలో చూడు. ఏమండి? 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 అమ్మా, నానా, అమ్మా, త్వరగా రండి. ఏమైందమ్మా? తెలీదు. మోహన్, మోహన్, ముందు బెడ్ మీద పడుకోబెడదామండి. బాబు, బాబు, ఏమైందిరా? ఏమైందమ్మా? తెలీదు. ఏమైంది? మోహన్, మోహన్, ఏమైందండి? బాబు, మోహన్, మోహన్, మోహన్. నాకేమైంది? ఏమైంది నాన్న? కళ్ళు తిరిగినట్టయింది. ఇంకా చూస్తారేమిటండి? డాక్టర్ గారికి ఫోన్ చేయండి. బాబు, ఏంటి ఫోన్ రిసీవర్ కింద పడుంది?
ఏటోనమ్మా, ఆ రాధమని తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది. చూస్తున్నావుగా సుబ్బులు, నేను మాత్రం ఏం చేయని చెప్పు. కక్ష కట్టి మా ఆయన చివరికి రాధను చంపేయాలని కూడా చూశాడు. అదృష్టం బాగుండబట్టి ఆ జ్యూస్ తాగకుండా రాధా, తాగినా నేను బతికి బయటపడ్డా. పెద్దయ్య గారు అంత దిగజారిపోతారని నాను అనుకోలేదు. అవును సుబ్బులు, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కట్టుకున్న పాపానికి ఆయన గారి పాపాల్ని గుండెల్లోనే దాచుకోవాల్సి వస్తుంది. అవునండి, అంతకుమించి తమరు ఏడ్ చేయగలుగుతారు అన్నట్టు మర్చిపోన్నాం. ఇంటి ఓనర్ గారు పెట్టిన గడువు ఎల్లుడితోటే అయిపోతున్నది. మరి ఏటి ఆలోచించినారు? ఏది ఆలోచించే శక్తి లేకే ఇలా ఉండిపోయాను. ఏటో అమ్మగారు, తమరేటి అనుకునంటే నన్ను మాట చెప్తాను. చెప్పు సుబ్బులు. నాననేది ఏంటంటే దీనంతటికి కారణం గోపిబాబే. ఆ బాబు రాధమని శారదీసినారు కాబట్టే ఎంత గొడవ అయిపోనది కాదేటి. అదే పెళ్లి చేసుకునుంటే పెద్దయ్య గారు ఇంతకు తెగించి ఒరేటి. అవును సుబ్బులు, వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డట్టే ఉంటారు. పెళ్లికి మాత్రం రాధ ససీమరా అంటుంది. తను తెచ్చిన సంబంధాన్ని ఈ గోపిగాడు చేసుకోలేదని ఆయన గారేమో అలా. కోట్ల కట్నం చేజారిపోతుందని మంట. అసలు వీళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నాను చెప్పేది అదే కాదేటి. రాధమ్మకి గోపిబాబుని చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆ మాట కొండ బదలు కొట్టినట్టు చెప్పకూడదేటి. చెప్పిందట సుబ్బులు. అయినా మావాడే ఎప్పటికైనా రాధ మనసు మారదా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. అలా అయితే రాధమ్మే గోపిబాబు విషయంలో కలగ చేసుకోవాలి. ఇంతకీ రాధమ్మ కడుపులో బిడ్డకి తండ్రి గోపిబాబు కాదేటి? కాదట. వాడు నాతో ఓటిపెట్టి చెప్పాడు. చిత్రంగా ఉందేల కదా. వీళ్ల గొడవ సరే, ఇంటాయని చెప్పినట్టు ఎల్లుండిలోగా ఇల్లు ఖాళీ చేయాలి. కాని ఎక్కడ వెతికినా ఇంట్లో ఎవరెవరుంటారు అని అడుగుతున్నారు. మరి ఇలాగలో అడగరేటి? మా ఇష్టం, మేం పెళ్లి కాకుండానే కలిసి ఉంటాము అంటే ఒప్పుతారేటి? మనుషులన్న తర్వాత కొన్ని పద్ధతులు ఆచారాలు ఉంటాయి కాదేటి? అదే సుబ్బులు నా దిగులంతా. ఎక్కడికెళ్ళావు రాధా? మీకు మందులు తీసుకురావడానికి మెడికల్ షాప్కి వెళ్ళాను. అయినా నేను ఇలా వెళ్ళి అలా తిరిగి వచ్చేలోగా మీ నీరసం తగ్గిపోయిందా? ఏమీ తోచక సుబ్బులతో కబుర్లాడుతూ కూర్చున్నాను. ఏం సుబ్బులు, ఆవిడ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యొచ్చి 4 రోజులు కూడా కాలేదు. రెస్ట్ తీసుకొనివ్వచ్చు కదా. తప్పైపోయినది రాదమ్మా. చెప్పుకున్న కబుర్లు చాలు, రెస్ట్ తీసుకోండి. మీకు గ్లూకోజ్ కల్పిస్తాను. ఇంటి కోళ్ళు అయిపోయినట్టు ఎంత ప్రేమగా అదుమాయించినంత చూడండి. అవును సుబ్బులు, రాధలాంటి పిల్ల నిజంగా నా కోళ్ళైతే ఎంత బావుంటుంది. ఈ జన్మకు నాకు అదృష్టం ఉందో లేదో. టెడ్డీ, 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 ఏయ్ నువ్వు కానీ మా టెడ్డీని చూసావా? టెడ్డీ లేదు, బుడ్డీ లేదు, నాకు తెలియదు. పా పోవే పిచ్చిదానా. టెడ్డీ, 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 మా టెడ్డీ ఇటువైపు వచ్చిందా? నా సంకలా ఉంది. టెడ్డీ, 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 మా టెడ్డీని చూసావా? దీనా హోంవర్క్ చేయమంటే చెయ్యవా? చెయ్యి పట్టు పట్టు. చింతకాయ పచ్చడి చేస్తాను. ఏమనుకుంటున్నావు? తప్పు చేస్తావా ఇంకోసారి? చేస్తావా? చేస్తావా? తప్పు చేస్తావా ఇంకోసారి? చేయనని చెప్పు. చెప్పు ఇంకోసారి చేయనని చెప్పు. తప్పు చేస్తావా? 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 చెప్పు. తప్పు చేస్తావా? తప్పు చేయనంత వరకు నిన్ను కొడుతూనే ఉంటాను. చెప్పు. చంపేస్తుంది, నన్ను కాపాడండి.
వచ్చేసారా? చూడండి నా బిడ్డను ఎలా తొక్కేసిందో. రాక్షసి, దెయ్యం, పిశాచి. ఏమ్మా టెడ్డీ, నొప్పి పుట్టిందా? డాక్టర్ గారు వచ్చాక నీకు మంద ఇస్తాను, సరేనా? అయ్యయ్యో, నీ డ్రెస్ చూడెలా మాసిపోయిందో. కుళ్ళు మొహంది, చుప్పునాతి మొహంది. నువ్వు నా దగ్గర ఉన్నావని చూసి ఓరలేకపోయింది. ఫోన్లే, డాడీ వచ్చేసరిగా దాన్ని కొట్టిద్దాం, సరేనా? నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, నా వరాలు మూట, నా చిట్టి కుట్టి. మీరు ఇంకేం చెప్పద్దు, నేను విన్నంటే విన్నంతే. మీ కళ్ళతో మీరు చూసారుగా, ఇక్కడ అందరూ దొంగ మొహాలు. నా టెడ్డీ అందంగా ఉంటుందని వాళ్ళకి కుళ్ళు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. హ్యారీ, నేను చెప్పేది విననంటే విన్ను. డాక్టర్ గారితో మీరు మాట్లాడతారా, నన్ను మాట్లాడమంటారా? మీకు నేను టెడ్డీ కావాలంటే మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఇక్కడే ఉంటే ఆ చుంచు మహంది నన్ను, నా బిడ్డని చంపేస్తుంది. అప్పుడు మీకు టెడ్డీ ఉండదు, నేను ఉండదు. మీరు ఒక్కరే ఏడుస్తూ కూర్చోవాలి. కూర్చుంటారా? కూర్చుంటారా? నేను టెడ్డీ చచ్చిపోతే మీకు నిజంగా ఏడుపు వస్తుందా? నిజంగా ఏడుపు వస్తుందా? ఏది వస్తే ఏడవండి. ఎంత బాగా ఏడుస్తారో మేమిద్దరు ఇప్పుడే చూస్తాం. ఏడవండి, ఏడవండి. టెడ్డీ చూడు, మీ డాడీ ఎంత బాగా ఏడుస్తున్నాడు. ఏంటి, మీ డాడీ ఏడుస్తే బాగాలేదా? టెడ్డీకి బాగాలేదట. వద్దులేండి, కళ్ళు తుడుచుకోండి. పిచ్చి డాడీ కదూ. నువ్వు నేను లేకపోతే క్షణం కూడా బతుకులేరు, పిచ్చోడు. అబ్బా ఊరుకోమన్నాను కదా, ఇంకెప్పుడు ఏడవమనలే. సరే, నేను టెడ్డీ ఏం చచ్చిపోలే, ఇక్కడే ఉంటాం, సరేనా? మిస్టర్ మోహన్, ఏమైంది మీకు? తలలో సుత్తితో కొడుతున్నంత బాధగా ఉంది డాక్టర్. నరాలు తెగిపోతున్నట్లు, సూదులతో గుచ్చుతున్నట్లు నొప్పిగా ఉంది. ఐసీ, ఇలాంటి పెయిన్ మీకు ఇంతకు ముందే పడేనా వచ్చిందే? వచ్చింది. ఎప్పుడు? ఆర్మీలో ఉన్నప్పుడు, యుద్ధ ఖైదీగా శత్రువుల చేతికి చిక్కినప్పుడు, భరించలేని టార్చర్కి గురైనప్పుడు. అలాంటప్పుడు వచ్చిన పెయిన్ సుమారు ఎంతసేపు ఉండేది? బాగా గుర్తు తెచ్చుకుని చెప్పండి. ఒక్కొక్కసారి 4-5 నిమిషాలు, ఒక్కోసారి ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేనప్పుడు. ఐసీ, అప్పుడు కూడా ఇలాంటి నొప్పే వచ్చేదే? ఎస్ డాక్టర్. అలాంటి పెయిన్ వచ్చినప్పుడు ఒళ్ళంతా చెమటలు పడుతుంది, కళ్ళ ముందు వెలుతురంతా మాయమైపోయి నల్లటి చీకటి కనిపిస్తుంది. పైనుంచి కింద దాకా ఆవిరిలు తేలుతున్నట్లు ఒక్కసారిగా నా శరీర బరువు రెట్టింపుగా పెరుగుతున్నట్టు ఉంటుంది. ఇట్స్ ఆల్ రైట్.
కంగారు పడాల్సిన పనేం లేదు. మంచి మెడిసిన్స్ రాసిస్తాను, తగ్గిపోతుంది. యూ టేక్ కేర్. డాక్టర్ గారు, ఇంత సడన్గా మా వాడికి ఎందుకు ఇలా అయింది? చూడండి రాఘవయ్య గారు, మోహన్ చెప్పిన లక్షణాలను బట్టి అతనిలో విపరీతమైన మానసిక అలజడి ఏర్పడితే భరించలేని ఒత్తిడి వల్ల మెదడు నరాలు దెబ్బతిని బ్రేక్ డౌన్ అయి చివరికి సెరిబ్రల్ హ్యామరేజ్ వచ్చే అవకాశం ఉంది. అంటే వాడికి నొప్పి రావటానికి కారణం? ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. భరించలేని షాక్ని కలిగించే విషయాన్ని వినటమైనా, దిగ్భ్రాంతిని కలిగించి ఏదో దృశ్యాన్ని చుట్టమైనా ఏదో జరుగుండాలి. ఇలాంటి విపరీతమైన సంఘర్షణ రిపీట్ అయితే అది హ్యామరేజ్కి దారితీయచ్చు. చివరికి అది అతని ప్రాణాలకు ప్రమాదం కావచ్చు. ఏమైందండి?